అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది సుష్మా స్వరాజ్ అని చెప్పేసి ఆ లేఖను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. నిజంగా కూడా ఈ క్రెడిట్ వార్ అంటే క్రెడిట్ కోసం యుద్ధం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు. మేమే చిత్తశుద్ధి ఉన్నది, మాకే చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి బీసీల మీద ఇద్దరు కూడా కపట ప్రేమ చూపించే పరిస్థితి ఉంది. కపట ప్రేమ అనుకోవడానికి కూడా చాలా ఎందుకంటే ఉన్నాయి అవకాశాలు. ఎందుకంటే చాలా మటుకు కూడా మనం చూస్తున్నాం ఈయనకు అవకాశమే లేదు. ఈయన పక్క కూర్చున్న వ్యక్తికే ఏ అవకాశం లేకుండా అసలు ఆయన దాన్ని చాలా ఆశించిండు. ఆయన పీసీసీ పదవి కూడా ఆశించిండు. కానీ ఈయనకు వ్యతిరేకంగా ఈయన సామాజిక వర్గానికి చెందిన గౌడ్నే ఇంకో మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని చేసిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి గారు. అంటే చిత్తశుద్ధి బీసీల పట్ల ఏ రకంగా ఉందనేది ఈ ఒక్క సంఘటన మనం చెప్తున్నాం. అసలు బీజేపీ కూడా బీసీ వాదం ఎత్తుకోవడం జరుగుతుంది. నిజంగా ఈటెల రాజేందర్ను మేము అధ్యక్షుని చేస్తామని అంటున్నారు, కానీ ఈటెల రాజేందర్ను చేయకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బీసీ వ్యక్తిని ఇక్కడ కనుక పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే నెక్స్ట్ సీఎం రేస్లో ఉంటాడు కావచ్చు అని చెప్పేసి అన్ని కుట్రలు చేస్తూ ఆయన అడ్డుకోవడం జరుగుతుంది. బీసీ మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు. ఈ రకంగా బీజేపీ అనేక రకాలుగా కూడా ఈ మధ్య అంబేద్కర్కి సంబంధించిన కార్యక్రమాలు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు దగ్గర అవుతున్నాం అనే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ ఆ చిత్తశుద్ధిని నిజంగా చూపించాలి, గ్రౌండ్ లెవెల్లో చూపించాలి. అనేక రకాల అవకాశాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చే విషయం అయితే దాన్ని కల్పించినప్పుడే ఆ చిత్తశుద్ధి నిరూపితం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా మనం చూసినట్టయితే